NNN 3 N's. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ వీడియో. ఈ వీడియోలో ప్రస్తుతం నేనున్నాను మన వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ ఆఫీస్ అట్ దిల్సుఖ్ నగర్ లో. సరే, ఇందాకేదో NNN అన్నాను కదా, ఏంటి అనుకుంటున్నారా? ఫారెన్ వెళ్ళి చదువుకోవాలని అందరికీ ఆశ ఉంటుందండి. కానీ మనం సెలెక్ట్ చేసుకోబోయే కన్సల్టెన్సీ వాళ్ళ నైపుణ్యం కానీ, వాళ్ళ మీద నమ్మకం కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, ఈ 3 N's మీదే మన భవిష్యత్తు కూడా ఉంటుంది. నాకు తెలిసి ఈ 3 N's ని పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ చేసేది వీసోర్స్ వాళ్ళు. సో వాళ్ళ కన్సల్టెన్సీస్ ఆఫీస్కి వెళ్ళిపోదాము, చూద్దాము ఇక్కడ ఏంటి స్పెషల్ అనేది అన్ని మీకు చెప్తాను. సో దట్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో మన స్టైల్లో స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 గెట్ సెట్ గో. నాన్న, మార్కెట్లో చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి, కానీ వీటన్నిటిలో కల్లా ఏది బెటర్ అని చూస్ చేసుకోవాలంటే మాత్రం నేను చెప్పేది మీరు వినాల్సిందే. ఒక్కసారి వీసోర్స్ నేను ఎందుకు ఇంత ఘనంగా చెప్తున్నానో మీకు చెప్తాను. మార్కెట్లో 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు. 1500 యూనివర్సిటీస్, 12 దేశాలు, 20,000కు పైగా స్టూడెంట్స్ని గ్రాడ్యుయేట్స్కి మాస్టర్స్ ప్రోగ్రామ్కి పంపించిన ఘనత వీళ్ళకుంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ 10 yearsకి పైగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ప్రతి సబ్జెక్ట్ మీద, ప్రతి యూనివర్సిటీ మీద ఆ స్టాఫ్కి బోలెడంతా ఎక్స్పర్టైజ్ ఉంది. ఇక్కడ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ బ్యాంక్ లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఎడ్యుకేషనల్ లోన్ నాన్ కొలేటరల్ బేసిస్ మీద ఇప్పిస్తారు. ఖచ్చితంగా అది వీసోర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే. అంతేకాకుండా ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ వచ్చే విధంగానే వీళ్ళు ప్లాన్ చేస్తారు. అంటే ఎవ్రీ స్టూడెంట్ ఇస్ డెస్టైన్డ్ టు హ్యావ్ అ స్కాలర్షిప్ ఇయర్. అంతేకాకుండా ఈ పర్టికులర్ వీసోర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి మాస్టర్స్ చేయడానికి ప్రత్యేకంగా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలా యూనివర్సిటీస్, ఎస్పెషల్లీ యూకేలో అయితే బెస్ట్ యూనివర్సిటీస్ వీళ్ళతో ఉన్నారు, టైఅప్ అయిపోయి. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. నేను ఏది మాట్లాడినా బలంగా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. అండ్ ఆ రీజన్తో మీరు కన్విన్స్ అవుతారు అన్న నమ్మకంతోనే నేను చెప్తున్నాను. రైట్, మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఫ్లోర్లో, అంటే మనం దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో ఉన్నామని చెప్పాం కదా వీసోర్స్లో. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే మీరు చూడొచ్చు, ఇదంతా USA, UK, కెనడా, ఆస్ట్రేలియా ఈ దేశాలకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ అనమాట. వీళ్ళు స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కంట్రీకి వెళ్ళాలి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు, ఈ కౌన్సిలర్స్తో మాట్లాడి డిసైడ్ అవుతారు. అండ్ టు టాక్ అబౌట్ దీస్ కౌన్సిలర్స్, ఈ కౌన్సిలర్స్కి చాలా 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 ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ 10 years ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్తో ఆ పర్టికులర్ కంట్రీలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీ మీద పూర్తి గ్రిప్ ఉంది. సో దట్ దే కెన్ హెల్ప్ అస్ గైడ్ ఇన్ అ బెటర్ వే. ఇది ఒక పాఠం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఇక్కడ ఏదైతే ఉన్నారో స్టూడెంట్స్ని కన్విన్స్ చేయడానికి నేను ఈ పాయింట్ మీకు చెప్తానండి, మీరు నోట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీస్కి ఏ యూనివర్సిటీకి బెటర్ అని గైడ్ చేయడానికి మనకి ఎక్స్పర్ట్ టీం ఉంటారు. అలాగే లోన్ అప్లై చేయాలనుకుంటాం, ఒక యూనివర్సిటీని ఫైనల్ చేసాం. ఏ లోన్ అంటే ఏ బ్యాంకుకి వాళ్ళు ప్రాపర్ కరెక్ట్గా ఫిట్ అవుతారు ఆ లోన్ అప్లై చేసుకోవడానికి, నాన్ కొలేటరల్ బేసిస్ మీద. మళ్ళీ చెప్తాను, ఇక్కడ మీరు ఎలాంటి మీ ప్రాపర్టీస్ని షూరిటీగా పెట్టాల్సిన అవసరం లేదు, అది వీసోర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇది నాకు చాలా బాగా నచ్చిన పాయింట్. ఓకే, సో బ్యాంక్ లోన్ అన్ని చూడడానికి ఒక టీం పర్టికులర్గా పనిచేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఆ యూనివర్సిటీకి సంబంధించి మనం పంపించే అప్లికేషన్స్ సార్ట్ అవుట్ చేయడానికి ఒక టీం పనిచేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం వెళ్ళిపోయామండి వేరే దేశం, అక్కడ ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, దీనికి సంబంధించి ఇంకొక టీం పనిచేస్తారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి వీసోర్స్ వాళ్ళకి బలమైన టీం ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరికీ 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే, యూనివర్సిటీకి అప్లికేషన్స్కి పంపించడానికి అంటే బ్యాక్ ఎండ్లో వీసోర్స్ టీం వర్క్ చేసేది వాళ్ళకి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకంటే ఘనంగా నేను మీకు ప్రతి పాయింట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు కూడా నమ్మకం రావాలి కాబట్టి. సరే, ఓకే, ఇక్కడ దాకా వచ్చారు. స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అని ఒక క్లారిటీ తీసుకుంటారు. ఇక్కడ వరకు మనకు బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మన యూనివర్సిటీ ఫైనల్ అయిపోయింది, ఏంటి పరిస్థితి, మనకు ఆఫర్ లెటర్స్ ఎప్పటి నుంచి వస్తాయి, ఎలా ఏంటి అని. ఒకే ఒక్క రోజులో మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. 1 monthలో వీసా ప్రాసెస్ అన్ని కంప్లీట్ అవుతుంది. అండ్ 3 daysలో మీ ఎడ్యుకేషనల్ లోన్ కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ మన వీసోర్స్ వాళ్ళు తీసుకుంటారు. సో ఎక్కడి వరకు డెసిషన్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి కదా, పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు అసలు పాయింట్. బేసికల్గా వీసోర్స్లో చాలా కంట్రీస్కి స్టూడెంట్స్ని పంపిస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మంది వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు అబౌట్ దేర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇన్ ది యూకే అనమాట. అంటే మాస్టర్స్ యూకేలో చేయాలి. ఇన్ని దేశాలు ఉండగా వై ఓన్లీ యూకే అన్న పాయింట్
పాయింట్ మీకు డౌట్ రావచ్చు కదా, నేను చెప్తా. సో బేసికల్గా యూకేలో మనకి స్టూడెంట్స్కి దగ్గరగా 8,000 pounds స్కాలర్షిప్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదండి, ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్, ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ వచ్చే బాధ్యత వీసోర్స్ తీసుకుంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మాస్టర్స్ 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు, 1 yearలో కూడా పూర్తి చేస్తారు, 2 years ప్రోగ్రామ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి చదువుకోవడానికి, అండ్ సెకండ్ ఇయర్ ఇస్ కాల్డ్ ఎస్ ఇంటర్న్షిప్ ఇయర్ అని అంటారనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇక్కడ వీళ్ళు చక్కగా చదువుకుంటూ హాయిగా వాళ్ళు పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి కూడా పర్మిట్ లభించడం జరుగుతుంది. అండ్ బెస్ట్ పాయింట్ అండి, 2 years ఆఫ్ ఈ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి మీకు 15 లక్షలు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ది వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. మీకు యూకే కన్నా బెటర్ కంట్రీ ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. అండ్ వీసోర్స్కి యూకేకి లింక్ చెప్తాను నేను. మీరు కనుక యూకే వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటే వీసోర్స్ వాళ్ళు 0% ఫీ తీసుకుంటారు యూకేకి పంపించాలంటే స్టూడెంట్స్కి. సూపర్ కదా. సో చక్కగా సెటిల్ అయ్యి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్తో పాటు ఇక్కడ వీసోర్స్ వాళ్ళకి ఉన్న యూకేలో యూనివర్సిటీస్ టైప్స్ గురించి మాట్లాడితే స్పెసిఫిక్గా దగ్గర ఏ యూనివర్సిటీ అయితే స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇప్పిస్తారో, ఏ యూనివర్సిటీ అయితే స్టూడెంట్ భవిత మీద మాది రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటారో, అదే యూనివర్సిటీస్తో వీసోర్స్ కూడా టై అయి ఉంటుంది. అండ్ మీరు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని ఎంజాయ్ చేయొచ్చు, దాని తర్వాత 100% జాబ్ అష్యూరెన్స్ కూడా మీరు పొందొచ్చు. ఇన్ని ఆపర్చునిటీస్ మీకు కల్పించేది ఏంటి? వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, 1 stop సొల్యూషన్ ఏది? ఇట్ ఈస్ వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. హమ్ హోంగే హైదరాబాదీ. మన హైదరాబాద్ అమ్మాయి ఇక్కడ నుంచి ఓవర్సీస్కి వెళ్తుంది అని అంటే డెఫినెట్లీ వీ షుడ్ ఆల్ నో అబౌట్ ఇట్ అండ్ సెలబ్రేట్ ద మూమెంట్. నాతో మాట్లాడడానికి కన్సర్న్ స్టూడెంట్ అలాంగ్ విత్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు. సార్ నమస్తే. హాయ్ అమ్మా. హలో. సో మీ పేరు? బ్యూలా జాయ్స్. బ్యూలా జాయ్స్. సార్ మీ పేరు? సురేష్ గారు. సార్ చెప్పండి, మీరు అసలు వీసోర్స్ గురించి ఎలా తెలుసుకున్నారు? మీ అమ్మాయిని ఏం చదివించడానికి పంపించాలనుకుంటున్నారు? వాట్ వాజ్ యువర్ యాక్షన్ ప్లాన్? యాక్చువల్లీ వీ వాంటెడ్ టు సెండ్ హర్ టు యూఎస్. అండ్ యూఎస్ అనుకున్నాం కానీ బట్ సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తే కరెంట్లీ కంట్రీస్ ఇన్ డోల్డ్రమ్స్. సో ఎనీవే వీ థాట్ మేము వెళ్ళాలి, ఎంఎస్ చేయాలన్నది మాకుంది. సో వేరే ఆప్షన్స్ ఎతికాము, బట్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హ్యాస్ టోల్డ్ దట్ వీసోర్స్ బాగుంటుందంటే సో వీ కేమ్ డౌన్ వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. ఆఫ్టర్ సీయింగ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ స్పందన గారు, ఐ థింక్ వీఆర్ టోటలీ zapped. That is the right word to use. So she has been very supportive. Whenever in the working hours only we used to call, she used to respond. That was pretty nice. So that is the reason we will definitely go. Can you also share us an instance where in which you were really worried about the scenario, but she helped you to calm you down? Basically the thing regarding the JNTU issue, she wanted a certificate from the institute, but it has to be given by the principal. He has to put his stamp and all those things. Then we had a really tough time. We were really on tenterhooks when things were not going our way. Anyway, madam told us how to go about, stay cool, keep a calm shoulder on your this thing. And then we went around, we did it. Did they play a very important role in getting the certificate? No, yeah, she told how to go about. చెప్పారు, దెన్ యాజ్ పర్ దట్ మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. Right. So finally you got your certificate and now you're flying to the US. Yes. No, we are flying to UK. UK. Yes. So because US anta confusion US it's totally changed your plan. Yes. Mr. Trump, thanks to Mr. Trump and everything. So things were not మా మంచి హైదరాబాద్ అమ్మాయిని కోల్పోయారు ట్రంప్ గారు మీరు. దానికి మనం ఏం చేయలేము. ఓకే, కమింగ్ టు బ్యూలా, వాట్ అబౌట్ యూ? వాట్స్ యువర్ గోల్? వాట్ ఈస్ యువర్ ప్లాన్? వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్? వాట్స్ యువర్ గోల్? Since I pursued my artificial intelligence and machine learning, so probably I will pursue my, I just want to become the AI specialist. And also since the course which I have enrolled in, it's with the robotics engineer, so probably I will be opting for the robotics engineer. Just that USA didn't work out your way, it had shifted to UK, or do you have any specific idea about what UK is, what kind of education has been offered in the UK? I do actually, not only that, I did have many alternative options, but I did pick UK because I knew I did my homework when it comes to what all courses, the university, everything what that's offering, UK is offering, and I'm quite thankful that UK is giving me all these opportunities, wonderful opportunities. And also from my side, I did my homework, you know. So what is the role of VSwords in your dream persuasion? I just have a lot of words, but right now the thing about
Vsource is, when we came to Vsource, Spandana ma'am has really played a huge role. Especially kudos to her, because she has been in the whole journey. She helped us in each and every single step. Like as your father said, it is about a certification procrusion, and what else did Vsource also have a role in? I would say even the accommodation also, they are we did our work, but if that didn't work out, but Spandana ma'am is like, she's going to take up, and yeah, so she's helping us So in right from the certificate పెట్టడం దగ్గర నుంచి accommodation దాకా it was all Vsource role in yes, your life. it did, yeah. సార్ ఎడ్యుకేషన్ లోన్ ఏమన్నా తీసుకున్నారా ఇక్కడ? దానికి దాని సంగతి కూడా ఏమన్నా చెప్పండి. Education loan we have taken from Credilla, and things were very easy. It was not complicated or anything. Did you have to go to every bank and apply for an educational No, loan? no, What no. is it That that is? no. This everything was on the phone. To be very candid, they did a very nice job. I thought this is going to be, because in my personal thing, I had my own EMIs to pay house, and then my spouse, on her this thing, they have moved What is the forward. actual feeling of a family runner, a breadwinner, wherein which you have n number of responsibilities to be fulfilled, and ఈ లోన్ కి నాన్ కొలేటరల్ ఇచ్చారు, and that to immediate గా అప్లై చేసిన వెంటనే I think within 3 days the loan got sanctioned and all. How was that feel as a breadwinner of the family? Because I knew, ma'am, because when we were constructing my own house, to be very frankly, I ran to pillar to post for get this thing, home loan. And now, if I really a decade back, when you see, and now things have gone over a huge transformation. The transformation is for good, I can tell you. So, because I faced it, my loan, it took 45 days for me to get my home loan. And this loan I just got in 3 days. That is really something quite amazing. Glad to Amazing. know all these Glad, things. yes. So one word, what would you suggest all the viewers who would, just think whether Vsource is a good platform or no? What would you tell all those to the viewers? I can only say, so you can step in blindly to Vsource people. You will get through it. సో యూకే వెళ్తున్నారు ఇప్పుడు. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, అండ్ వాట్ వాస్ ది స్కాలర్షిప్ యూ అచీవ్డ్? The university which I am going, it's Coventry University, which is located in Coventry campus. And yes, I did get the scholarship, that is to 2,500 GP. వండర్ఫుల్ GBP. వండర్ఫుల్, గ్లాడ్ టు నో. Thank ఆల్ you. ద వెరీ బెస్ట్. గుడ్ లక్ Thank టు you so much, ma'am. గుడ్ లక్ టు యూ. సో అదండి, విన్నారు కదా. బేసికల్ గా ఇక్కడ Vsource వాళ్ళ రోల్ అంటే, ఒక ఫాదర్ రెస్పాన్సిబుల్ గా పిల్లల్ని పంపించాలి అని ఏ తండ్రికైనా ఉండదు చెప్పండి. అయితే యూనివర్సిటీలో ఒక సర్టిఫికేట్ ప్రక్రూషన్ దగ్గర నుంచి మొదలు పెడితే, వేరే దేశం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి అకామిడేషన్ దాకా Vsource ఎంత రోల్ ప్లే చేసిందో చూసారు కదా. అండ్ దట్ టు వీళ్ళు ప్రామిస్ చేసినట్లుగా నాన్ కొలేటరల్గా ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పించడం జరిగింది, స్టూడెంట్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన ప్రతి పాయింట్ ఉందా లేదా, చెప్పారా లేదా కదా. నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ యూ గైస్ టు మేక్ ది డెసిషన్. బ్లైండ్గా మన సురేష్ గారు చెప్పినట్లుగా యూ కెన్ స్టెప్ ఇన్ టు Vsource. ఏ దేశమైనా వెళ్ళాలనుకున్నా Vsource ఇస్ అ వన్ స్టాప్ డెస్టినేషన్. బోలెడన్ని ఎయిమ్స్, బోలెడన్ని డ్రీమ్స్, జీవితంలో ఏదో సాధించాలి అన్న ఒక తపన ఇవి ఉంటే చాలండి, మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అట్లా మెరిసిపోతారంతే. వీ హ్యావ్ అనదర్ స్టూడెంట్ హూస్ బిన్ అట్ Vsource, అక్కడి నుంచి యూకే యూనివర్సిటీకి సెలెక్ట్ అయింది. ఒకసారి తన జర్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, Hi, ma'am. వాట్స్ యువర్ నేమ్? I'm Kavya. కావ్య. ఎక్కడి నుంచి కావ్య, మీ నేపథ్యం ఏంటి? I'm from Mehboob Nagar. యాక్చువల్లీ నేను ఆఫ్టర్ మాస్టర్స్ కొంచెం గ్యాప్ వచ్చిండే. సో గ్యాప్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి గ్యాప్ వచ్చిండే. సో ఆ తర్వాత మళ్ళీ నేను కెరీర్ స్విచ్ ఇంకా మళ్ళీ ఫర్దర్గా చేయాలి అన్న టైంలో యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే సుమన్ టీవీ మీదే చూసాను. అదే చూసారా? అయితే అప్పుడు నాకు Vsource గురించి తెలిసింది. నాన్ కొలాటరల్ ఇవన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ అని ఇన్స్పైర్ అయ్యి నేను అప్రోచ్ అయ్యింది. సో మీరు ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టారు ఇప్పుడు నా మీద, నన్నే చూసి వచ్చారు అని. నేను చెప్పినవన్నీ నిజమా కదా, ఫస్ట్ అది చెప్పి అప్పుడు కంటిన్యూ చేద్దాం. 100% నిజమే. మనం ఒక థాట్ తీసుకొని వస్తాము ఇక్కడికి Vsourceకి అప్రోచ్ అయ్యి ఇట్లా మాస్టర్స్కి వెళ్ళాలి అని చెప్పడం నుంచి ఇంకా వాళ్ళు అప్పటి నుంచి మన నిఖితా మ్యామ్ కి చెప్పాను. నేను మ్యామ్కి నేను ఇట్లా యూకే వెళ్ళాలి అని అడిగితే మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ. అయితే నాకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాలో ఆపర్చునిటీ 1 డేలా వచ్చేసిందే. సూపర్ అసలు. సో దానికి ఏమన్నా ఒక ఎగ్జామ్ రాయడం కానీ, ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, లేకపోతే అట్లా ఏమన్నా చూసారా? ఎలా ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? ఐ మీన్ లైక్ మీకు ఎట్లా వచ్చింది? అప్లికేషన్స్ చేస్తుండగా ఒకసారి యూనివర్సిటీ వాళ్ళు లైట్ అంటే ఇంటర్వ్యూ లాగా తీసుకున్నారు.
నేను బేసిక్ క్వశ్చన్స్కే ఆన్సర్ చేశాను. దానికి కూడా గైడెన్స్ మ్యామ్ దానికి కూడా ఇచ్చారా? ఇచ్చారు. ఓ నైస్. మోస్ట్లీ మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఫస్ట్ నుంచి మనకి స్టెప్ 1 నుంచి చెప్పారు. సో మీరు మాస్టర్స్ చేయాలనుకుని రీసోర్స్ కి వెళ్ళిన వెంటనే గైడ్ చేశారు. దాని తర్వాత ఆ యూనివర్సిటీ మాక్ టెస్ట్ కి మిమ్మల్ని ప్రిపేర్ చేశారు. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత అప్లికేషన్ సక్సెస్ అయ్యింది. మ్యామ్ అప్లికేషన్ సక్సెస్ అయిందని చెప్పినాక ఫర్దర్గా మనం ఫండింగ్ గురించి నెక్స్ట్ స్టెప్స్ ఆలోచిస్తే నాకు నాన్ కొలెటరల్ బేస్డ్ లోనే కావాలి అని అడిగాను. అయితే దానికి కూడా రీసోర్స్ బెస్ట్ సొల్యూషన్ ఇచ్చింది. ప్రాడిజీలో లోన్ వచ్చేసింది, శాంక్షన్ అయింది. నైస్. సో మీకు స్కాలర్షిప్ ఎంత వచ్చింది? స్కాలర్షిప్ నాకు 6,000. వావ్. మాక్సిమం 8,000 అనుకుంటే అందులో 6,000 pounds స్కాలర్షిప్ వచ్చింది. సో వెన్ ఆర్ యూ ఫ్లయింగ్ టు యూకే? This Jan I got visa approved in. వీసా కూడా వచ్చేసింది మొత్తం. జస్ట్ ప్యాకింగ్ యువర్ బ్యాగ్స్. బిగ్ బాస్ లో చెప్తారు కదా ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని, అట్లాగే ఇంకా ప్యాకింగ్ యువర్ బ్యాగ్స్ మాత్రమే లెఫ్ట్ అయిందన్నమాట. అయితే ఓకే, సో మాస్టర్స్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడే సెటిల్ అవుతారా? ఆర్ జస్ట్ ఐఎమ్ క్యూరియస్ టు నో అబౌట్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ లైక్? నేను సైన్స్ ఫీల్డ్ కాబట్టి నేను ఫర్దర్గా పిహెచ్డి గోల్ రీసెర్చ్లో మనకి ఫ్యూచర్ స్కోప్ ఉంది. సో పిహెచ్డిలో ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నా. సైంటిఫిక్గా ఇంప్రూవ్ అయ్యి ప్రొఫెసర్ కమ్ సైంటిస్ట్ అయ్యే ఆపర్చునిటీ కోసం నేను వర్క్ హార్డ్ చేయాలని అనుకుంటున్నా. సో డాక్టర్ కావ్య నీ త్వరలో కలవబోతున్నానని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ కావ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ లక్ టు యూ అండ్ మోర్ పవర్ టు యూ. ఏదో ఒక మూమెంట్ లైఫ్లో ఒక ఎన్లైట్నింగ్ పాయింట్ ఉంటుంది వేర్ ఇన్ విచ్ కెరియర్ గురించి ఆలోచించాలి కదా అని. ఆ ఆలోచన వచ్చిందే తడువు షీ హస్ స్టెప్డ్ ఇన్ టు వీసోర్స్ అండ్ ఏ యూనివర్సిటీ ఏ దేశం వెళ్ళాలి అన్న పాయింట్ దగ్గర నుంచి గైడ్ చేస్తారు, లోన్కి హెల్ప్ చేస్తారు, యూనివర్సిటీ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అండ్ మై గాడ్, 8,000 pounds యూకేలో వాళ్ళు మ్యాక్సిమం స్కాలర్షిప్ ఆఫర్ చేస్తే కావ్యకి షీ హస్ గాట్ అరౌండ్ 6,000 pounds. సూపర్ అసలు. సో ఇలాగే మంచి మంచి ఆణిముత్యాలని ఏరికోరి వీసోర్స్ నిజంగా చాలా పుణ్యం వస్తుందండి. ఎందుకంటే వీసోర్స్ వాళ్ళు పంపించిన తర్వాత నౌ దట్ షీఈస్ గాన్ ఇన్ టు యూకే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత షీల్ కంప్లీట్ హర్ మాస్టర్స్ అండ్ బై గాడ్స్ గ్రేస్ తను అనుకున్నట్టు పిహెచ్డి కూడా కంప్లీట్ చేసి డాక్టర్ కావ్యగా దేశానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ క్రెడిట్స్ టు వీసోర్స్. సో ఇప్పుడు మనం వస్తున్నాము సెకండ్ ఫ్లోర్ అనమాట ఈ క్యాంపస్లో. ఇక్కడ బేసికల్గా హార్ట్ అంటారు కదా, హార్ట్ ద కోర్ పాయింట్ ఆఫ్ ఆల్ ది రీసోర్సెస్ ఫంక్షనింగ్ ఫ్రమ్ హియర్ అని చెప్పచ్చు. సో ఇక్కడ మీరు ఎక్కడైతే చూస్తున్నారో డిఫరెంట్ సెగ్మెంట్స్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే వర్క్ ఆన్, ఇప్పుడు మనకి నాన్ కొలేటరల్ బేసిస్ మీద లోన్ అని చెప్తున్నాం కదా. సో ఒక స్టూడెంట్, ఒక క్యాండిడేట్ తన యొక్క సిబిల్ స్కోర్, తన ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫాదర్ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి కానివ్వచ్చు, ఆ ప్రొఫైల్ని బట్టి కానివ్వచ్చు, లేకపోతే మనకి లోను అసలు ఎంత అమౌంట్ కావాలి, ఈ అనాలిసిటిక్ డేటా అంతా ఇక్కడ వీళ్ళు స్క్రూటినీ చేస్తారనమాట. అక్కడ మీరు చూస్తున్నారు దే ఆర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాంక్స్. సో డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ పేరెంట్స్తో స్టూడెంట్స్తో దే టాక్ అండ్ గెట్ ది లోన్ ప్రాసెస్ డన్. అండ్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ అంతా మీరు చూస్తున్న వాళ్ళు మెయిన్గా దే హ్యాండిల్ ఇన్ అప్లికేషన్స్ అనమాట. సో అప్లికేషన్ ఆ పర్టికులర్ యూనివర్సిటీస్కి పెట్టాలంటే వీళ్ళందరూ మన స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలి అంటే సిద్ధహస్తులు అంటారు కదండి, వాళ్ళే. వీళ్ళు యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు ఫ్రమ్ ది వీసా అప్లికేషన్ టు ది యూనివర్సిటీ అప్లికేషన్ టు ది గ్రాంట్స్ ఫ్రమ్ ఆ పర్టికులర్ యూనివర్సిటీస్ నుంచి మళ్ళీ స్టూడెంట్స్కి కన్వే చేయడం, ఇదంతా ఈ టీమ్ వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ ఆఫీస్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఇది ఆఫీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ నౌ ది హై టైమ్ టు నో అబౌట్ ది స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విత్ వీసోర్స్ కూడా అడిగి కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ఇక్కడ బ్యాంక్ లోన్ ప్రాసెస్ లో నిమగ్నం అయిపోయి కనిపిస్తున్నాడు. లెట్ us టేక్ అ మూమెంట్ ఆఫ్ హిస్ అండ్ టాక్ టు హిమ్. మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? హలో అండి, నా పేరు ప్రశాంత్. ఓకే, ఏంటి మీ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నాచారం నుంచి అండి. నాచారం. ఇది టీవీలో చూసి వచ్చిన ఇక్కడ విసోర్స్కి. సో ఇప్పటిదాకా మీరు ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ బిఎస్సి. ఇప్పుడు మాస్టర్స్ చేద్దామని యూకేలో ట్రై చేద్దామని వచ్చినండి. సో ఎలా ఉందండి అప్రోచ్ ఇక్కడ? వీళ్ళ చాలా బాగుందండి రిసీవింగ్. స్టార్టింగ్ నరుణ్ రెడ్డి సార్ రిసీవ్ చేసుకున్నారు. మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ వీలేదే ఉంది. నేను విజిటింగ్ కూడా జస్ట్ ఒకసారి ఏమో అయినా అంతే. ప్రాసెస్ మొత్తం వీళ్ళ త్రూనే అవుతుంది. బ్యాంక్ ప్రాసెస్ వీళ్ళదే. ఆల్రెడీ నాకు శాంక్షన్ అయింది లోన్ 45 lakhs నాన్ కొలాటరల్. అది ఆ ప్రాసెస్ కూడా మొత్తం వీలే చేసుకున్నారు. మనకంటూ ప్రెషర్ అంటూ ఏముండదు, మొత్తం వీలే చేసుకుంటారు. సో బేసికల్ గా మీరు ఒక్కరే హ్యాండిల్ చేస్తున్నారా? మీ పేరెంట్స్ ఎవరైనా కూడా వచ్చారా?
మా ఫాదర్ వచ్చిండండి. మీ ఫాదర్ వచ్చారు మీతో కూడా. సో వీళ్ళు ఇక్కడ మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? లైక్ ఎండ్ టు ఎండ్ వాళ్ళే చేస్తున్నారు, నాకు అర్థమైంది. యూనివర్సిటీస్కి వచ్చినప్పుడు మీరు యూకేలో నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఇది బాగుంది, ఈ యూనివర్సిటీ బాగుంది, అట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు? చాలా డీటెయిల్గా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి పంపించినారు మనకి, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎట్లా మనకు ఉన్న గ్రాడ్యుయేషన్ స్కోర్ని బట్టి వీళ్ళు యూనివర్సిటీస్కి షార్ట్ లిస్ట్ చేస్తారా? మనము చెప్పిన దాన్ని బట్టి కూడా చేస్తారండి. అంటే ఇప్పుడు మీరు ఏమేం గోల్ కావాలని చెప్పారు? నేను కొన్ని సెలెక్ట్ చేసిన దానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టి అడ్మిట్ వచ్చింది. అచ్చా, మీరు కూడా హోంవర్క్ చేసుకొచ్చారు అయితే, అండ్ వీళ్ళు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్తో కూడా మ్యాచ్ చేసుకున్నారు. ఓకే, సో ఆ యూనివర్సిటీస్కి వెళ్ళేటప్పుడు ఏమైనా ఎగ్జామ్ లాంటిది పెట్టారా? ఇంటర్వ్యూ ఉండే కేవైసీ. ఆ కేవైసీకి వీళ్ళు ఏమైనా హెల్ప్ చేశారా కొంచెం? వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఆ మాక్ టెస్ట్ గురించి. యా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా నాకు ఒకటి చెప్పండి, వీళ్ళు ప్రతిసారి స్టూడెంట్కి యూకే యూనివర్సిటీ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా యూనివర్సిటీకి పంపించినప్పుడు, ప్రత్యేకంగా యూకే అయితే స్కాలర్షిప్ కూడా ప్రామిస్ చేస్తారు కదా, మీకు ఎంత స్కాలర్షిప్ వచ్చింది? నాకు 4,000 pounds వచ్చింది. 4,000 pounds. నైస్. ఓకే, సో యూకే వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటున్నారు అయితే? నాటింగమ్ యూనివర్సిటీ. అకామిడేషన్ పరిస్థితి ఏంటి? అకామిడేషన్ కూడా చూసుకుంటామండి, అంటే వీళ్ళు చూస్తారు. వీళ్ళే చూస్తారా, మీరు చూసేసుకున్నారా ఆల్రెడీ? అకామిడేషన్ కూడా అసలు వీళ్ళే చూస్తారులే, వీళ్ళే పెడతారులే అన్నట్టు. ఎప్పుడు వెళ్తున్నారు? నెక్స్ట్ ఇంటేక్ అండి, జాన్లో వెళ్తున్నారు. ఎప్పటి నుంచి అక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్? Jan 13th అండి. ఏ కోర్స్ చేస్తున్నారు మాస్టర్స్? నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ అండి విత్ ప్లేస్మెంట్, శాండ్విచ్ ప్లేస్మెంట్ ఇయర్ ఇది. విత్ ప్లేస్మెంట్స్ అన్నది మీకు ముందరే ప్రామిస్ చేశారా? Yeah. ఏంటి చెప్పండి అది కాస్త డీటెయిల్డ్ గా. అంటే ఆఫ్టర్ స్టడీ 1 year మనకు కోర్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్ ఉంటుంది. ఆ ప్లేస్మెంట్ ఇయర్లో వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఇంటర్న్షిప్ చేసి ప్లేస్మెంట్ కొట్టొచ్చండి. సూపర్. అసలు మీరు ఎస్ఏ ఆన్సర్స్ కన్నా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారండి. ఎస్ ఆర్ నో 1 లైన్లో ఆన్సర్ తేల్చేస్తారు కదా, అది మీ యొక్క కెపాసిటీ నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు కదండి, ఒక స్టూడెంట్కి తను బీఎస్సీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది, అండ్ మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్తున్నారు ఫర్ బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేయడానికి. లైక్ మాస్టర్స్ ఆఫర్ చేసి కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్ కూడా ఇస్తారట. అదే చెప్తున్నాను కదా, దగ్గర దగ్గర ఒక 200+ యూనివర్సిటీస్లో వాళ్ళు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇస్తారు అంటే ప్రాబబుల్లీ దిస్ ఇస్ ద కేస్. లైక్ అక్కడే చదువుకుంటారు, వాళ్ళే ప్లేస్మెంట్ కూడా ఇస్తారు, బికాస్ ద సెకండ్ ఇయర్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్న్షిప్ ఇయర్. అలాంటి యూనివర్సిటీస్తోనే మన వీసోర్స్ వాళ్ళకి టైఅప్ ఉంది. సో ఆరామ్సే బిందాస్గా మీరు వీసోర్స్ వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు. ఇది నాకు అర్థమైన మాట. యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ప్రపంచంలో ఏ దేశమైనా కావచ్చు, 1 స్టాప్ డెస్టినేషన్ చదువుకోవాలంటే ఇట్ ఈస్ వీసోర్స్. మీకు ఒక క్లియర్గా చెప్తున్నాను, యూకే వెళ్ళాలంటే ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. కూల్, రిలాక్స్, హాయిగా ఉండొచ్చు. అండ్ మనతో మాట్లాడడానికి వీసోర్స్ నుంచి యూకే ఆర్ యుఎస్ ఏ కంట్రీ వెళ్ళబోతున్నారు తన్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ టాక్ టు ఇట్. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? శ్రేయ మ్యామ్. శ్రేయ. నైస్. శ్రేయ చెప్పండి, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఏం చదువుకున్నారు? బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మ్యామ్. కంప్యూటర్ స్పెషలైజేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. నైస్. సో మీరు వీసాలో మీకు 10 పాయింట్లు వచ్చేసి ఉంటాయి కదా కదా, ఎందుకంటే అడిగిన దానికి ఎంత క్యూట్గా ఆన్సర్ చెప్తుంటే ఇంకా వేరే మైనస్ మార్క్ వేయాలని ఎవరికి అనిపించదు కూడా. రైట్, అవునంట, ఆవిడే చెప్పేస్తున్నారు. సో క్యూట్. ఓకే, సో చెప్పండి శ్రేయ, ఏ కంట్రీ వెళ్తున్నారు అండ్ దానికంటే ముందు వాట్ ఈస్ వీసోర్స్ రోల్ ఇన్ ఇట్? యూకేకి వెళ్తున్నాను మ్యామ్ నేను. నవంబర్ ఇంటేక్. ఫస్ట్ నేను జర్మనీ వెళ్ళాలనుకున్నాను. సో స్పందన మ్యామ్ నాకు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యూకే ఈజ్ ది బెస్ట్ ఫర్ యూ మాస్టర్స్ అని చెప్పారు. సో నేను యూకే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే యూకేలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి నేను రీసెర్చ్ చేయడం ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను మ్యామ్. సో అట్లా నాకు బెస్ట్ అనిపించింది. నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో పాటు వాళ్ళు లిస్ట్ చేసినారు యూనివర్సిటీస్ అన్నీ. సో అందులో నుంచి నేను కోవెంట్రీ పిక్ చేసుకున్నాను. అంటే ఎట్లా మీరు ఒక సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ అనుకున్నారు, వాళ్ళు ఇంకొక సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ ప్రొజెక్ట్ చేశారు, మీరు కంపేర్ చేసుకున్నారు, అంటే యూ ఆల్సో డిడ్ యువర్ హోంవర్క్ అన్నట్టు. ఎస్, రైట్. కోవెంట్రీ ఇస్ ది బెస్ట్ ఫర్ యూ అని చెప్పారు. నేను మళ్ళీ కోవెంట్రీ గురించి కూడా మళ్ళీ నేను హోంవర్క్ చేసుకున్నాను. కోవెంట్రీ 2nd పొజిషన్లో ఉంది యూకేలో. సో అది బాగుంది, దాని అవార్డ్స్ అన్నీ కూడా చూశాను, ఓకే ఉంది. మేడం బెస్ట్ పిక్ చేశారు నాకు అని చెప్పి నేను ప్రొసీడ్ అవ్వమని చెప్పాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేశారు.
సో ప్రాసెస్ ఏంటి, ఏం చేశారు? ఇనిషియల్గా వాళ్ళు ఆఫర్ లెటర్ 1 వీక్లో వచ్చేలాగా చేసేసారు. చాలా స్పీడ్గా చేశారు. నేను అనుకున్న దానికన్నా ఫాస్ట్గా చేశారు. హాయిగా వచ్చే సంవత్సరం ఆ పై ఏడాదో వెళ్దాం అనుకున్నారు నువ్వు, ఆ, అంతేనా? జనవరి ఇంటెక్లో వెళ్దాము మెల్లిగా అని అనుకున్నాను, కానీ చాలా సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను ప్రాసెస్. వాళ్ళు నవంబర్ లో పంపిస్తామని చెప్పి ఫాస్ట్గా చేసేసారు ప్రాసెస్. Right. మేము ఎంత ఫాస్ట్గా వెళ్ళొద్దు అని అనుకుంటే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా చేసేసారు. అసలు ఇట్లా ఉంటారన్నమాట వీసోర్స్ వాళ్ళు. వాళ్ళే కాల్ చేసి మరీ చేస్తారు అంత ప్రాసెస్. కానీ ప్రాసెస్ అయితే బాగుంది మ్యామ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడ స్టే చేస్తున్నారు? అకామిడేషన్ బుక్ చేస్తున్నారు, వాళ్ళే బుక్ చేస్తున్నారు, వీసోర్స్ వాళ్ళే. సో ఇన్ని కంప్లీట్ చేసుకుని వెళ్తున్నారు కదా, ఆ యూనివర్సిటీ నుంచి ఏదన్నా మీకు స్కాలర్షిప్ ఆఫర్ చేశారా? చేశారు మ్యామ్. సో ఎంత స్కాలర్షిప్ వచ్చింది మీకు? 2500 pounds మ్యామ్. 2500 pounds. రైట్, ఓకే. సో అక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? ఒకవేళ జాబ్ అక్కడ వస్తే అక్కడ జాబ్ చేసుకుంటాను, లేదంటే ఇక్కడే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేద్దామని అనుకుంటున్నాను. అద్భుతం. మే గాడ్ బ్లెస్ యూ, మే యూ హ్యావ్ ఆల్ ద విక్టరీ ఇన్ యువర్ లైఫ్. సో మీ ఎడ్యుకేషనల్ లోన్ ఏమైనా అప్లై చేశారా? దాని పరిస్థితి ఏంటి? చేశారు మ్యామ్. నాన్ కొలెటరలే చేశారు. ప్రాసెస్లో కూడా చాలా స్పీడ్గా చేశారు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళతో కూడా వీళ్ళే కన్సల్ట్ అయ్యి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. నైస్. సో మొత్తం మీరు యూకే వెళ్ళాలంటే మీ వెనకాల నుండి జస్ట్ అట్లాగా పంపించింది మాత్రం వీసోర్సే అన్నమాట. అంతే మ్యామ్. నైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు అస్. థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఒక పాయింట్ గుర్తొస్తుందండి. జులై సినిమాలో ఇలియానా నాన్నగారు చెప్పారండి అన్న డైలాగ్లో, ఇక్కడ వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ యూనివర్సిటీకి వెళ్ళి వీసోర్స్ వాళ్ళు చెప్పారండి, అప్లికేషన్ వీసోర్స్ వాళ్ళు చేశారండి, లోన్ వీసోర్స్ వాళ్ళు చేశారండి, మరి వీసా వీసోర్స్ వాళ్ళు ఇప్పిస్తారండి, ఆఖరికి అకామిడేషన్ కూడా వీసోర్సే చేస్తారండి. ఇదే డైలాగ్ నాకు గుర్తొస్తుంది అందరితో మాట్లాడిన తర్వాత. వెరీ 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 హ్యాపీ. యూ విల్ నాట్ రిగ్రెట్ ఇఫ్ యూ కుడ్ సెలెక్ట్ వీసోర్స్. మనం యూజువల్గా డిగ్రీ పలానా చోటు చేసాం, పీజీ పలానా యూనివర్సిటీ నుంచి చేసాం అని ఎందుకు చెప్తూ ఉంటాం? ఆ యూనివర్సిటీస్కి ఉన్నటువంటి ఆ క్రెడెన్షియాలిటీ అంత గొప్పది. సో మరి మన వీసోర్స్ కూడా ఏదో అల్లాటప్ప సంస్థ మాత్రం కాదు, బోలెడ్ అన్ని ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అక్రెడిషన్స్ ఉన్నాయి. అవేంటో నేను మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇట్ ఈస్ నఫ్సా, ICEF, EAIE అండ్ ఎస్పెషల్లీ అండి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లైక్ GRE కానీ టోఫెల్ కానీ ఇవన్నీ కండక్ట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉంది, దట్ ఈస్ ETS అనమాట. సో ఇలాంటి ఇంటర్నేషనల్ అక్రెడిషన్స్ ఉన్నటువంటి మన వీసోర్స్ 100% అథెంటిక్ అండ్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్ అనమాట. అంతేకాకుండా ప్రత్యేకంగా వీళ్ళు ఇంగ్లీష్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ డిస్కౌంట్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఈ మొత్తం వీడియోలో మీకు చాలా నమ్మకం, భరోసా వచ్చిందని నేను అనుకుంటున్నాను. బికాజ్ నేను మాట్లాడింది కాదు, నేను మాట్లాడే ప్రతి మాట స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని చెప్పారు కాబట్టి నమ్మసక్యంగా ఉందని నేను అనుకుంటున్నాను. బిఫోర్ ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ మీకు చెప్తున్నాను. మనకి బేసికల్గా లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉండవు, ఒకటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది, దాన్ని మనం గ్రాప్ చేసుకోవాలి. వీసోర్స్ రూపేణ ఏ యూనివర్సిటీలోకి వెళ్ళాలి, ఎలా చదువుకోవాలి, ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఆపర్చునిటీ ఉంది మనకి. ఇట్ ఈస్ జస్ట్ దట్ మీరు వెళ్ళి వీసోర్స్ వాళ్ళని అప్రోచ్ అయితే చాలు, మీ బంగారు భవిష్యత్తు కోసం దే విల్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ. బీట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, USA కానీ, UK కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి అన్న మీ కలకి 100% న్యాయం చేసేది ఇట్ ఈస్ వీసోర్స్. సో వీసోర్స్ ఆఫీసెస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో వీ హ్యావ్ అ బ్రాంచెస్ అట్ ద స్టూడెంట్ హబ్స్ ఆఫ్ ద సిటీ అట్ దిల్సుఖ్ నగర్, JNTU కుకట్పల్లి అండ్ అమీర్పేట్. అండ్ ఆంధ్రప్రదేశ్లో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతి.